హలో ఆల్. ఇక్కడొచ్చేసి నేను మా కిట్టి పార్టీ గురించి చూపిస్తున్నాను. ఇక్కడ నేను గేమ్ ఆడుతున్నాను. ఈరోజు వచ్చేసి థీము ప్లెయిన్ శారీస్ అనమాట. సో, అందుకే అందరూ ప్లెయిన్ శారీస్‌లో ఉన్నారనమాట. సో, మా కిట్టి పార్టీలో వచ్చేసి గేమ్స్, ఫుడ్ అండ్ ఫన్ అన్నీ అనమాట. సో, ఫుడ్ వచ్చేసి పాట్‌లాక్ లంచ్ పెట్టుకున్నాం అనమాట. పాట్‌లాక్ లంచ్ అంటే అన్నీ డిఫరెంట్ ఐటెమ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ చేసుకురావాలనమాట. సో, అలా అయితే అందరి చేతి వంట తిన్నట్టు ఉంటది, బావుంటది. ఎవ్వరికీ బర్డెన్ కాకుండా ఉంటది అని చెప్పేసి మేము అలా పెట్టుకున్నాము. అండ్ గేమ్స్‌లో విన్ అయ్యేలోనికి హోస్ట్ గిఫ్ట్స్ ఇస్తారనమాట. అండ్ మనీ కూడా ఉంటది గానీ, అది ఫర్ సేవింగే గర్ల్స్‌కి నో ప్రాబ్లము. అండ్ ఇక్కడొచ్చేసి వీడియోలో నేను ఇదిగో పాట్‌లాక్ లంచ్ అని చెప్పానా, చూడండి ఎన్ని మంచి ఐటెమ్స్ నోరూరుతూ కనిపిస్తున్నాయి. ఇంకా ఇలాంటి లంచ్ అయితే తినాలబ్బా! కిల్లీతో సహా ఉంటది చూసారా అక్కడ. అండ్ ఇంకోటి నేను ఇట్లా రెడీ అయ్యాను. నా నెక్ సెట్ ఇలా పెట్టుకున్నాను అనమాట. సో, ఇంకా అందమైన ఆడవాళ్ళందరూ కలిస్తే కంపల్సరీ ఇలా పోజెస్ ఇవ్వకుండా పిక్స్ అయితే దిగం గదా! సో, ప్లెయిన్ శారీ ఎలివేట్ అవ్వడానికి నేను ఇలా పిక్ దిగాను. పింక్ బోర్డర్ కనిపించేలాగా. అండ్ ఆ రోజు వచ్చేసి చిన్నగా హెయిర్ స్టైల్ ఏసుకున్నా అని చెప్పి ఇలాగా హెయిర్ స్టైల్ పిక్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే బయట చిన్న గార్డెన్‌లా ఉంటది ఫ్లవర్స్. సో, నేనైతే ఇలా దిగాను. ఇంకా అందరూ అట్లాగా మంచి పోజెస్ పెట్టి ఫ్లవర్స్ దగ్గర అలాగా ప్లెయిన్ శారీస్ అన్నీ కనిపించేలాగా అలా దిగాము. ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేశామండి. ఎట్లైనా ఇలా నైబర్స్ అందరూ కమ్యూనికేషన్ ఉండేలాగా ఎవ్రీ మంత్ ఇలా పెట్టుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తది. మేమైతే ఆ కాన్సెప్ట్‌తోనే పెట్టుకున్నాము. సో, నేను రెడీ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పిక్స్ ఇలా సింగిల్‌గా దిగాననమాట. ఇంకా ఆ కిట్టీలో ఉన్న ఫుడ్ ఐటెమ్స్ చెప్పలేదు కదా! ఇప్పుడు చూడండి. ఇదిగోండి ఆ రోజు వచ్చేసి గారెలు, బిర్యానీ, స్వీట్ వచ్చేసి జాంగ్రీ కంపల్సరీ స్వీట్. అక్కడ మీకు చిప్స్ కనిపిస్తున్నాయి. చిప్స్. హోస్ట్ అయితే ఓన్లీ కర్డ్ రైస్. రిమైనింగ్ వాళ్ళు ఒక్కొక్క ఐటెమ్ తీసుకొస్తారు. ఎందుకంటే హోస్ట్‌కి బర్డెన్ తగ్గేలాగనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.